ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఇది పరిశుద్ధ దినం, మన ప్రభుని ఆరాధించే దినం. మరి 6 దినాలు మన సొంత పనులకు ఎంత వేగిరపడినామో, ఎంత ఆతురపడినామో, ఎంత పరుగులు తీసినామో, ఈ పరిశుద్ధ దినము మన ప్రభువుని ఆరాధించడానికి మరి అధికముగా వేగిరపడాలి. సమయమునకు దేవుని సన్నిధికి వెళ్ళి మన ప్రభువుని ఆరాధించుటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో 103వ కీర్తన 17వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమునా నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని మాటలు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినము దేవుని వాక్కు మనకు ప్రత్యక్షపరచబడినది. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరించు వారి విషయములో, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి విషయములో ఆయన కృప యుగ యుగములు నిలిచి ఉంటుంది. ఆయన నీతి వారికి వారి పిల్ల పిల్ల తరమున నిలిచి ఉంటుంది అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్న దేవుడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్న రారాజు, మహారాజు, గొప్ప దేవుడు. ఇటువంటి దేవుణ్ణి నీవు ఆరాధించబోతున్నావు. ఈ రోజున ఎంతో మంది ఆదివారం సెలవు కదా, కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం, తర్వాత వెళ్ళొచ్చులే, ఈ వారం వెళ్ళకపోతే ఏం కాదులే కదండి. మన సొంత పనులకు మరి ఎంతో ఆసక్తి కలిగి ఉంటాము. అటువంటి అనుభవములో యేసుక్రీస్తు కార్యములో దేవుని సన్నిధికి వెళ్ళి నీ దేవుని ముఖదర్శనం చేసుకోవడానికి, నీ ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, ఆయనను ఘనపరచడానికి, మహిమపరచడానికి నీవు ఇంకా వేగిరపడాలి. అందులోనే నీ ఆశీర్వాదం, అందులోనే నీకు క్షేమం, అదే నీ విజయ రహస్యం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మంది వారి విజయానికి రహస్యం పరిశుద్ధ దినము సమయానికి దేవుని సన్నిధికి వస్తారు. మరి దేవునికి సాగిలపడి ఆరాధిస్తారు. సిద్ధ మనసుతో పరిశుద్ధ అలంకారములతో ఆయన ఆవరణములో ప్రవేశించాలి. వ్యాకులతతో, చింతతో, వేదనతో, బాధతో, చికాకుతో వస్తుంటారు. వారికి నెమ్మది ఉండదు, ప్రక్కన వాళ్ళకి నెమ్మది ఉండదు. అటువంటి అనుభవంలో మనము రాకూడదు. పరిశుద్ధ అలంకారాలతో మన ప్రభువుని ఎదుర్కోవాలి. ఎందుకంటే ఆయన ఆకాశములో తన సింహాసనాన్ని స్థిరపరిచి ఉన్న దేవుడు, అన్నిటి మీద రాజ్య పరిపాలన చేసే దేవుడు. ఆయన నిబంధన గైకొని ఆయన కట్టడలు అనుసరించు వారి మీద, ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు, తరతరములు, పిల్ల పిల్ల తరమున నిలిచి ఉంటుందని ఆయన వాగ్దానం ఇచ్చాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, నిన్ను గొప్ప చేయాలని, నిన్ను ఆశీర్వదించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. కనుక తన కట్టడలను మనం అనుసరించాలి. పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరించాలి, ఘనముగా ఆచరించాలి. నేను వెళితే సరిపోతుందిలే, నా భర్త నా పిల్లలు ఇంట్లో ఉంటారు, భర్త అయితే నా భార్య ఇంట్లో వంట చేస్తుంది, నేను వెళ్తే సరిపోతుందిలే, టీవీల ముందు, మొబైల్స్ ముందు, లోక స్నేహాలు, బంధువులు, వంటలు, ఇవి కాదు పరిశుద్ధ దినం. అది భక్తిహీనుల అనుభవం. అది దేవుని కలిగిన వారి అనుభవము. దేవునిలో ఆనందించాలి, పరవశించాలి, ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అటువంటి అనుభవంలో మనము సరి అయిన విధానములో ఉన్నప్పుడు నీ జీవితంలో చింత లేదు, వ్యాకులత లేదు, కరువు లేదు, ఓటమి లేదు, రోగము లేదు, మరణ భయము లేదు. తరతరములు కూడా ఆయన కృప నిలిచి ఉంటుందని ప్రభు వాగ్దానం ఇచ్చాడు. ఆయన కట్టడలను ఆజ్ఞలను జాగ్రత్తగా అనుసరించాలి, ప్రతిదీ అనుసరించాలి. పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరించాలి.
అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి అనుభవంలో ఎక్కడైనా మనము తప్పిపోయి ఉంటే తక్షణమే సరిచేసుకొని దేవుని వాక్యానికి లోబడి దేవుని సన్నిధికి వెళ్ళుటలో సిద్ధపడదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ పరిశుద్ధ దినము నిన్ను ఆరాధించటంలో ప్రతి బిడ్డ వేగిరపడే బిడ్డలుగా ఉండాలి. సమయమునకు నీ సన్నిధికి వచ్చే బిడ్డలుగా ఉండాలి. నా ప్రభువా, నా రక్షకుడా, నీకు వందనాలు. నా ప్రభువుని ఏ విధంగా నేను గనపరచాలి? ఇన్ని దినములు కాపాడిన దేవుడు, నా ఉద్యోగములో, నా వ్యాపారములో, నా ఆరోగ్యములో, నా కుటుంబములో నాకు క్షేమం ఇచ్చిన దేవుడు, అంతకంటే ముఖ్యముగా నా కొరకు క్రయధనము చెల్లించిన దేవుడు, నా మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, నా మరణాన్ని తీసి తన జీవాన్ని ఇచ్చిన దేవుడు, పరలోకములో తన వారసునిగా నిలబెట్టిన దేవుడు, జీవగ్రంథములో నా పేరు లిఖించిన దేవుడు, ఈ నా ప్రభువుని నేను సంతోషపరిచేదను. నా ప్రభువుని పరిశుద్ధ అలంకారములతో వెళ్ళి ఆయనను ఆరాధించే దినమని ప్రతి ఒక్క బిడ్డలో మేలుకొలుపు తీసుకురండి. దుష్టుడు ఎన్నో విధాలుగా నిన్ను ఆరాధనించనీయకుండా, నీ సన్నిధికి రాకుండా చేయాలని ఎన్నో తంత్రాలు ఉపయోగించినప్పటికీ వాటిని గుర్తెరిగే బిడ్డలుగా, వాటి నుంచి వైతొలగి నిన్ను అనుసరించే బిడ్డలుగా, నీ ఆజ్ఞలను కట్టడలను పాటించే బిడ్డలుగా వారి జీవితాలను ధన్యకరం చేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. Praise the Lord. God bless you.